Thank you for the introduction. ఇంట్రడక్షన్ బట్టి వందనాలు. I hope I can live up to it. ఆయన చెప్పినట్లుగా నేను ఉండాలని నేను అనుకుంటున్నాను. But we don't have to live up to anything because Christ lives in us, correct? క్రీస్తు మనలో నివసిస్తున్నాడు కాబట్టి మనం ఇంకెవరి వల్ల ఇలాగా ఉండనక్కర్లేదు. So we have people from Vizag here. వైజాగ్ నుంచి కూడా వచ్చినటువంటి ప్రజలు ఉన్నారు. Let's give them a hand. వారికి కూడా చప్పట్లు కొట్టండి. Their family, and it's amazing to be here. I don't know when was the last time I came. నేను గత చివరిసారిగా వచ్చాను. We are constantly on social media, right? అయితే మనం సోషల్ మీడియాలో వాక్యాలు వింటూ ఉన్నాం, కలుస్తూ ఉన్నాం. And I hear all the bad things about you that people write. లిటిల్ లౌడ్ పాస్టర్. I'll speak in Telugu, you speak in English. It's good to be connected in the body of Christ. ఈ క్రీస్తు యొక్క సంఘములో మనం ఈ విధంగా కలిసి ఉండటం అనేది చాలా గొప్ప విషయం. We're going to have a conference next month. మనం ఇక చక్కగా ఈ నెలలో కాన్ఫరెన్స్ని కలిగి ఉన్నాం. In our own church building. ఇప్పుడు సంఘం కూడా మందిరం కట్టబడింది. And we've already started meeting in there. So మేము సొంతగా మందిరం కట్టుకున్నాము, అందులోనే ఇప్పుడు ఆరాధన జరుగుతూ ఉంది. A great time. అది చాలా గొప్ప సందర్భం. Okay, Father, we ask you bless this evening. We thank you for what we've already heard. పరలోకమందున్న తండ్రి, ఈ సాయంత్రకాల సమయంలో మేము ఉన్నటువంటి సందేశాలను బట్టి నీకు వందనాలు. నువ్వు మమ్మల్ని ఆశీర్వదించమని కోరుచూ ఉన్నాం. We just, in the 3 sessions that we have, we just pray that you will give us a correlation of thoughts. మేము ఈ యొక్క 3 సెషన్లో కూడా వినే వాక్యాలన్నింటినీ కూడా ఒకదానికి ఒకటి సంబంధం కలిగిన సందేశాలుగా మీరు తీర్చిదిద్దండి. Whatever happens when your saints gather together, we just want to recognize and give you all the glory. ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మేము ఈ భూమి మీద తండ్రి ప్రజలందరంగా సమాజంగా చేరువచ్చి నిన్ను మహింపరచాలని మేము కోరుకుంటూ ఉన్నాం. So give us concentration. మాకు ఏకాగ్రతను దయచేయండి. Help us to shut out the things that need to be shut out of our lives. ఏవైతే మా జీవితాల్లో నుంచి తొలగించుకోవాలో వాటన్నిటిని తొలగించుకోవడానికి సహాయం చేయండి. We thank you for the fact that in the Bible you put tremendous emphasis on hearing. ఈ వినేటువంటి భాగ్యమును మీరు మాకు మనుషులంగా మాకు అనుగ్రహించావు. So pray for everyone that is in our midst that will come in the next 2 days. రాబోయే 2 రోజుల్లో కూడా వస్తున్నటువంటి వారందరికీ కూడా మీరు ఆశీర్వదించండి. In Jesus name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. In the book of Psalm in the 84th chapter in the 11th verse. 84వ కీర్తన 11వ వచనము. The Bible says that God is a sun and a shield to me. 84వ కీర్తన 11వ వచనం ప్రకారము దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు అని చెప్తున్నారు. Or we can say that God is light and protection. అక్కడ ఇంకో మాటగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనే మనకి భద్రత కల్పించేవాడై ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. The Bible also says there that he gives grace and he gives glory. ఇక్కడ వాక్యం మనకి ఏం తెలియజేస్తుందంటే ఇదే వచనంలో ఆయన కృపను ఘనతను కూడా అనుగ్రహించును అనే మాట తెలుగులో ఘనత అని రాశారు, ఇంగ్లీష్లో మహిమ అని చెప్పబడింది. Grace is all that God is to me as a result of not who I am to him but who he is to me. కృప అనేటువంటి నేను ఆయనకి ఏ విధంగా సంబంధించిన వాడిని అనేది కాకుండా ఆయన ఏమై ఉన్నాడు అనే దాన్ని బట్టి ఆధారం చేసుకుని తద్వారా మనకు కృపను చూపిస్తూ ఉన్నాడు. But it says that he gives grace and he gives glory. ఆయన కృపను మహిమను ఇచ్చేవాడై ఉన్నాడని తెలియజేయబడింది. This grace that he gives reflects the glory that revealed this grace. ఈ కృప అనేటువంటి ఏదైతే మహిమను చూపిస్తున్నారో ఆ మహిమని ప్రకాశించే అది ప్రతిబింబించేటువంటిదిగా ఉంటున్నది. In the Old Testament, the word for glory in the Hebrew is a word that has to do with weight and light. పాత నిబంధన గ్రంథం ప్రకారము మహిమ అనే పదానికి వచ్చే అర్థం ఏంటంటే ఒక విలువను కలిగి ఉండటం లేకపోతే బరువుగా ఉండటం అనేటువంటి దాన్ని బట్టి చెప్పుకోవచ్చు. There was a substance attached to that word. అంటే దానికి ఒక విలువ బరువు అనేటువంటి దాన్ని అర్థం చేయించేటువంటి విధానం తెలియజేస్తుంది. If you were to put it in a small in a sentence, if you were to put it in a sentence, మనం దాన్ని ఒక సెంటెన్స్లో పెట్టాలి అంటే it would reveal the sum totality of all the attributes and the perfections of God, who he is and what he has made himself to be. దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన యొక్క సర్వ గుణలక్షణములు ఏమై ఉన్నవి అనేటువంటిది తెలియజేయవలసి ఉన్నది.
Then he says, he will not withhold anything to him that walks uprightly. అయితే యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అనే మాట కూడా ఇక్కడ రాస్తుంది. That has to do with the all sufficiency of who God is. అది ఈ మాట అనేది దేవునిలో ఉన్నటువంటి సర్వము గుప్తములై ఉన్నటువంటి యొక్క విధానాన్ని తెలియజేస్తున్నది. Now glory is associated with grace in Psalm 84:11. ఇక్కడ మహిమ అనేటువంటిది కృపతో అనుసంధానం చేయబడింది అని ఈ 84వ కీర్తన 11వ వచనంలో చెప్పబడింది. In 2 Peter 1:4 the word glory is associated with virtue. 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనంలో కృప అనేటువంటిది గుణానికి మహిమ అనేది గుణానికి తెలియజేస్తున్నదిగా చెప్పాడు. That God has called us by his own glory and virtue. దేవుడు తన యొక్క సొంత మహిమ చొప్పున తన యొక్క గుణాతిశయముల చొప్పున పిలిచాడు అని చెప్పారు. Think about it. దాని గురించి ఆలోచన చేయండి. God has called us by his own glory. What does that mean? దేవుడు తన యొక్క సొంత మహిమ చొప్పున మనల్ని పిలిచాడు అంటే దాని యొక్క అర్థం ఏమై ఉన్నది? And God has called us by his own virtue. దేవుడు మనలను తన యొక్క గుణాతిశయము చొప్పున పిలిచి ఉన్నాడు. Let's look at two words today. ఈ రెండు పదాల గురించి ఈరోజు మనం చూద్దాం. Revelation, ప్రకటన, manifestation. ప్రత్యక్షత, బయలుపరచబడటం. ఈ రెండింటి గురించి చూద్దాం. Revelation, ప్రత్యక్షత అంటే manifestation. ఇంకో మాట ఏంటంటే బయలుపరచబడటం. One of the chief objectives in creating man was that man would reveal the glory of God. దేవుడు మానవుల్ని సృష్టించాడు అంటే ఒక ప్రధాన కారణం ఏంటి అంటే దేవుని యొక్క మహిమను ప్రత్యక్షపరచాలి అనే ఉద్దేశంతో దేవుడు మనిషిని పుట్టించాడు. How would he reveal the glory of God? దేవుడు తన యొక్క మహిమను ఏ విధంగా ప్రత్యక్షపరిచాడు? He would reveal it by reflecting it. ఆయన యొక్క ప్రతిబింబించేటువంటి విధానం ద్వారా ఆయన యొక్క మహిమను తెలియజేశాడు. But in order for man to reflect the glory of God, man must know what God is like. అయితే ఇప్పుడు మనిషి దేవుని యొక్క మహిమను ప్రతిబింబించాలి అంటే దేవుడు ఏమై ఉన్నాడు అనేది మొదటిగా మనిషి తెలుసుకొని ఉండాలి. Many scholars are of the opinion that when you use the word glory, it is associated with God's innate being, of him being absolutely holy and totally righteous. మహిమ అనే పదం గురించి వాడినప్పుడు అనేక పండితులు ఏమడతారంటే ఇది అన్నిటిలో కూడా సర్వములో మొత్తానికి సంబంధించి సమస్తము ఆయనే గుప్తమై ఉన్నాడు అనేది తెలియజేస్తారు. Now holiness has to do with his nature, which is innate. That means this is him. It is the law of his being. పరిశుద్ధత అనేటువంటిది తను ఏమై ఉన్నాడో అది తనంతట తానులో ఉన్నటువంటి విధానాన్ని తెలియజేస్తుంది. So holiness is the very law of God's being. ఈ యొక్క పరిశుద్ధత అనేటువంటిది దేవుడు తన యొక్క ఉనికిని తెలియజేసి తనలో తానుగా గుప్తమైన విధానాన్ని తెలియజేస్తుంది. But righteousness has to do with his character. అయితే నీతి అనేటువంటిది మాత్రము తను బయలుపరిచేటువంటి తన యొక్క క్యారెక్టర్ ద్వారా ప్రవర్తన ద్వారా అర్థమవుతూ ఉంటుంది. As I was reflecting upon this theme in the last few weeks, గత కొన్ని వారాలుగా నేను ఈ అంశాన్ని గురించి ధ్యానిస్తూ and ఉన్నాను. going through different sources of what the men of God have to say. అనేక దైవజనులు ఈ విషయాల గురించి ఏం బోధించారని దాని గురించి నేను ధ్యానిస్తూ ఉన్నాను. Some of them have come to the conclusion that when there is the word righteousness, it implies the existence of a relationship. ఇక నీతి అనే పదం దగ్గరికి వచ్చేసరికి కొందరు ఏం చెప్పారంటే దేవుని యొక్క ఉనికిని తెలియజేసేటువంటి విధానాన్ని తెలియజేస్తుందని చెప్పారు. Like if there is love, it implies that there is the possibility of a relationship. ప్రేమ అనేటువంటిది ఉంది అంటే ప్రేమ అనేటువంటిది సంబంధ బాంధవ్యాల మధ్య సంబంధించిందిగా ఉంది అనేది అర్థమవుతున్నది. Now someone may come to the pastor for counsel and he may tell the pastor, I am in love. ఎవరైనా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారండి నేను ప్రేమలో పడ్డానని చెప్పారనుకోండి. And pastor says, with whom? పాస్టర్ గారు అడుగుతారు ఎవరితో అని అడుగుతారు. With myself. నా కొడుకు విషయంలోనేనండి అంటారు. And there's nothing wrong with it. I would simply interpret that as a person being full of himself. అంటే ఆ యొక్క వ్యక్తి పూర్తిగా తన యొక్క కుమారుడు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఆ ప్రేమలో ఉన్నాడు. But me being full of myself is not fullness. అయితే నాకు నేనుగా సంపూర్ణమై ఉన్నానంటే నేను అనేటువంటిది అక్కడ పూర్తిగా లేదు అక్కడ. But me being full of myself is foolishness. నాకు నేనుగా ఉన్నానని చెప్పుకుంటే సంపూర్ణమై ఉన్నానంటే అది బుద్ధిహీనతను తెలియజేస్తుంది. Whenever we come into the place where we behold the glory of God, we will begin to see the absolute and total foolishness of men.
మనం దేవుని యొక్క మహిమను చూడడానికి వచ్చినప్పుడు దేవుని మహిమను చూస్తూ ఉండగా మరొక వైపు ఏం అర్థమవుతుంది అంటే మనిషి యొక్క బుద్ధిహీనత ఏమైనదని కూడా తెలుస్తూ ఉంటుంది. And God in the Word, in the Bible, said He will never share His glory with any other. దేవుడు వాక్యంలో ఏం చెప్పాడంటే తన యొక్క మహిమను ఎవరికి కూడా ఇవ్వడు అనే విషయాన్ని తెలియజేశాడు. So I want you to understand this. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నా. Holiness is the law of His being. పరిశుద్ధత అనేటువంటి తన యొక్క ఉనికిని తెలియజేసేటువంటి దాన్ని అర్థం చేపిస్తుంది. Righteousness is His character. నీతి అనేటువంటిది తన యొక్క ప్రవర్తన తీరును తెలియజేస్తున్నది. Righteousness is a relative term. It is a term which is a relative one. ఇక నీతి అనేటువంటి దాన్ని వేరే ఒక దానికి సంబంధించి అనుసంధానం చేపిస్తున్నట్లుగా కనబడుతుంది. It implies the possibility of a relationship. అంటే ఒక సంబంధ బాంధవ్యాన్ని తెలియజేస్తున్నది. Now, if there is nobody in existence, God will still be holy as to the nature of His being. ఎవరు కూడా ఈ ఉనికిలో లేకపోయినప్పటికీ దేవుడు తనకు తానుగా ఆయన పరిశుద్ధుడిగా ఉంటాడు. It is that law of His being that is very important. అది ఆ విధంగా ఉండటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. That we will discover in the message. అది మనం ఈ వాక్యంలో చూద్దాం. That when sin came into the world, it was sin against the very law of His being. ఈ పాపం అనేటువంటి లోకంలోనికి వచ్చినప్పుడు ఈ పాపము దేవునికి వ్యతిరేకంగా కనపడుతున్నది. Are you following me? నేను చెప్పేది అర్థమవుతుందా? Therefore now in Romans 3:23 it says all have sinned and fallen short of the righteousness of God? No. All have sinned and fallen short of the love of God? No. All have sinned and fallen short of the glory of God. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 3:23 వచనంలో ఏ విధంగా అందరూ పాపం చేసి దేవుని నీతి నుండి తొలగిపోయారనో లేకపోతే ప్రేమ నుండి తొలగిపోయారనో రాసలేదు కానీ దేవుని మహిమ నుండి పడిపోయినట్లుగా కనపడుతూ ఉన్నది. This glory is in three cases. One, it is in the subjective sense. ఈ యొక్క మహిమ అనేటువంటి మూడు రకాలుగా ఉంది. ఒకటి దేవునిలో ఉన్నటువంటిది. In terms of not being in a place to possess it. అది వేరే వాళ్ళు ఎవరో సంపాదించుకునే కదా దేవునిలో తనకు తానుగా ఉన్నటువంటిది అది. It can be used in the objective sense as not being able to reflect it. అది బయటికి ప్రతిబింబించకుండా ఉండొచ్చు, అలాంటి సంఘటన జరగవచ్చు. So it's in the subjective sense of not being able to have it. It's in the objective sense as not being able to reflect it, and in the possessive sense in terms of not being able to be conformed to it. Three things. ఇక మహిమను గురించి ఒక మాటలో చెప్పాలి అంటే ఆ మహిమను నేను పొందుకొని అది దేవుడు దైవ సంబంధమైన మహిమను ఉంచుకున్నాడు. అయితే అది బయటికి ప్రతిబింబించకుండా కనపడకుండా ఉండొచ్చు ఒకటి. రెండవది అది నాకు ఉంది అనేటువంటి విషయాన్ని స్థిరత్వం లేకుండా అర్థం చేసుకోకుండా ఉండే సందర్భాలు కూడా ఉంటాయి. So we come to this conclusion therefore that as a result of sin, అందుకనే మనం ఈ యొక్క ముగింపులో దీంట్లో అర్థమయ్యేది ఏంటంటే పాపము యొక్క ప్రతిఫలం ఏంటనేది కూడా ప్రతిఫలం చివరిగా పాపం అనేది అర్థమవుతుంది. That place that God put man in, he fell from that tremendous place of dignity and honor. కాబట్టి మహిమ నుండి తొలగిపోయాడంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క గౌరవ ప్రతిష్టతల నుండి మనిషి తొలగిపోయాడు అనే విషయం అర్థమవుతున్నది. Therefore the law of God's being, which is His holiness, basically condemned that sin that was committed against God. దేవునికి వ్యతిరేకంగా ఏదైతే పాపం చేయబడిందో ఆ పాపం చేయబడినటువంటి విధానాన్ని దేవుని యొక్క పరిశుద్ధత తీర్పు తీరుస్తుంది. Very often people say this when you talk to them about the gospel. They will say, oh, I think God is, He's a gracious God and He will forgive. అనేక సార్లు ప్రజలతో మాట్లాడినప్పుడు సువార్తను చెప్తున్నప్పుడు ప్రజలు ఏమంటారంటే దేవుడు కృపామయుడు కాబట్టి ఆయన క్షమిస్తాడులే అని అంటారు. So I asked, can you tell me how God will forgive? అయితే నేను అడుగుతాను దేవుడు ఏ విధంగా క్షమించగలడో చెప్పగలరా అని. No, there are many ways. చాలా రకాలుగా ఉన్నాయిలే అంటారు. I say, can I tell you the only way? అయితే అప్పుడు నేను అంటాను ఒకే ఒక మార్గం ఉంది, అది నేను చెప్తాను. The problem with the human race which is fallen, of which we are all a part of. ఈ మానవ జాతి అంతా కూడా అంటే మనము కూడా అందులో పాలిభాగస్తులు, మనందరం కూడా పతనం అయిపోయాము పాపం చేత. We look at sin from a relative viewpoint. ఈ యొక్క పాపమును చూసినప్పుడు అది వేరే ఎవరిదో దేనికో సంబంధించిన విధానంలో మనం దాన్ని గమనిస్తాం. I'm not as bad as what people make me out to be. అంటే ప్రజలు అనుకున్నంతగా నేను పాపిని కాదు, చెడ్డవాడిని కాదు అన్నట్లుగా మనం దాన్ని పోల్చుకొని చూస్తాం. And we live
in a very comparative manner. ఈ విధంగా పోల్చుకుంటూ ఉండే జీవితంలో మనం జీవిస్తూ ఉంటాం. The introduction of religion in the world is a result of man not having come to the place where he has been settled with the verdict in relationship to his sin. మనిషి పాపం చేసి ఆ పాపానికి చేసినటువంటి తీర్పు ఉంది అని గ్రహించాడు కాబట్టే అప్పుడు ఏం చేస్తున్నాడంటే మనిషి ఏదో ఒక మతాచార పద్ధతి అనే దాన్ని ప్రవేశపెట్టుకున్నాడు. So therefore God must do something as only he can do to solve this dilemma of sin. అందుకనే ఈ పాపమును గురించినటువంటి దానికి పరిహారం చేయాలంటే కేవలం మాత్రమే పరిష్కారం Because చేయాలి. even though sin has originated in man's nature by virtue of his disobedience to God, సారీ పాస్టర్. even though sin has originated in man in relationship in terms of his disobedience to God, ఈ యొక్క మనిషి దేవుని పట్ల అవిధేయత చూపించి పాపమునికి కారకుడు అయినప్పటికీ కూడా it is only God that can basically now secure favorable verdict or an unfavorable verdict in terms of man's sin. అయితే కేవలం ఇప్పుడు ఆ జరిగినటువంటి పాపానికి తీర్పు చేయాలంటే కేవలం మాత్రం దేవుని దగ్గర నుంచి మాత్రమే తీర్పు అనేది జరిగించాలి. And because it is impossible for God to wink at sin in that sense, ఇక ఇప్పుడు ఈ పాపాన్ని మీద అధిగమించడం లేదా పాపాన్ని సాధించడం అనేటువంటిది మనిషికి అసాధ్యము కాబట్టి God could have said to himself in the natural, this is the natural way of thinking, that God looks away and says, I didn't see what you did. ఇక నువ్వు చేసింది నేను చూడలేదులే అని దేవుడు ఎప్పుడు కూడా అనలేదు. It's not the word what you see that troubled me, is what you did troubled me. నువ్వు చెప్పిన దానికన్నా నువ్వు చేసిన దాన్ని నాకు ఇబ్బంది పెట్టింది అన్నట్లుగా ఉంది. So Adam is telling God, how did you know what I did? నేను చేసింది ఏంటో నీకెలా తెలుసు అని ఆదాం అన్నాడు. God says, then you did something, did you? నువ్వు And చేసావా, this conversation goes on. నువ్వు చేసావా లేదా నీకు ఆ సంభాషణ అనేటువంటి కొనసాగుతూనే ఉంటుంది. Because man is not able to come to the place where he has secured for himself a favorable verdict. ఎందుకంటే మనిషి తన యొక్క తీర్పుని బట్టి ఒక భద్రతను కలిగి ఉన్నాడనే విషయాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాడు, ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా And if ఉన్నాడు. the chief end in creating man is to glorify God, మనిషి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే దేవుని మహిమపరచడమై ఉన్నది. the only way that can be restored is if his man is brought into a right relationship with God. అయితే మరలా అది ఎలా తిరిగి కలవబడుతుంది ఈ సంబంధ బాంధవ్యం అంటే మనిషి దేవుని దగ్గరికి తేబడినప్పుడే ఈ సంబంధం అనేది కలుస్తూ ఉంటున్నది. In this world there are many people that take on many philanthropic works, that means good works. ఈ లోకంలో మనుషులు అనేక రకాలైనటువంటి మంచి కార్యాలు చేయాలనే ఉద్దేశంతో ఉంటున్నారు. They can do all that they want and thank God for what they do. వాళ్ళు చేయగలిగినదంతా చేయాలనుకున్నదంతా కూడా వాళ్ళు చేస్తున్నారు, అందుని బట్టి దేవునికి వందనాలు. But if they are not brought into a right relationship with God from eternity standpoint, what they do would not profit them at all. అయితే వారు నిజంగా దేవుడు చెప్పిన విధానంలో కానీ దేవుని దగ్గరికి వచ్చి సంబంధ బాంధవ్యాన్ని కలుపుకోకపోతే వారు ఎన్ని మంచి పనులు చేసినా కూడా అదంతా కూడా వ్యర్థమైపోతుంది. Why am I saying this tonight? ఎందుకని ఈ రాత్రి నేను ఈ వాక్యం చెప్తున్నా? Because the church is in a place as Lot was in Sodom. సొదొమ గొమొర్రా పట్టణం ఉన్నట్లుగా ఈ సంఘము అనేటువంటిది లేదు. I feel it. నేను దాన్ని గమనిస్తున్నాను. There are many evangelicals today that are not defining sin as sin. ఈ రోజుల్లో అనేక సువార్త సేవలు చేస్తున్న వాళ్ళు పాపాన్ని గురించి ఇది పాపం అని ఒక్కానించి చెప్పట్లేదు. Because of wanting to be more socially acceptable, they are not bringing out the problem, the chief problem why the human race is in this condition today. They are not bringing out, they are not saying that the chief reason why we are in trouble is sin. ప్రజలు ఏమనుకుంటారో అనో లేకపోతే ప్రజలతో ఒకటిగా కలిసిపోవాలి అనే ఉద్దేశంతో పాపాన్ని ఇది పాపం చేస్తున్నావని ధైర్యంగా ఎవరు కూడా ఒక్కడి నుంచి చెప్పట్లేదు. So if you are preaching the truth in love, I guarantee you sooner or later you will be visiting the devil's crowd pretty soon. ఏదో ప్రేమను సత్యాన్ని ప్రేమతో చెప్పమన్నారు కదా అని చెప్పి మృదుగా చెప్పుకుంటూ పోతే ప్రజల్లో మార్పు రాదు. ఆ తర్వాత సాతాను యొక్క సంబంధ బాంధవ్యాలను కలుపుకుంటూ ఉంటాం. We were preaching in an area which is they say it's a stronghold.
పలానా ఏరియాలో ప్రసంగించడం అంటే అది చాలా బలంగా చేయాలి, కష్టమైన తరం విషయం అని అంటారు. There was this lawyer that I was talking to, and he said, "What you're saying is phenomenal. Can you just remove Jesus Christ out of your conversation?" నేను ఒకసారి ఒక లాయర్ గారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఏమన్నారంటే, నువ్వు మాట్లాడుతున్నటువంటిది చాలా గొప్పగా మాట్లాడుతున్నావు, కానీ నువ్వు సంభాషణలో నుండి యేసు అనేటువంటి పదాన్ని తీసివేసి మాట్లాడు అని Because చెప్పారు. if you are talking like this, then you are in a dangerous place according to the constitution, and I can take you to jail. I can take you to the police station. ఎందుకంటే ఇప్పుడు ఈ సందర్భంలో నువ్వు ఇక్కడ యేసుక్రీస్తు గారి గురించి మాట్లాడినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి చట్ట ప్రకారం నేను నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళగలను అనే విషయాన్ని చెప్తున్నాడు. And I said, "Let's go. నేను అన్నాను, సరే వెళ్దాం పదండి అన్నాను. Let's go. What are you going to tell the policeman? అక్కడికి వెళ్ళి పోలీసు వాడికి ఏం చెప్తాం? He's preaching Christ. క్రీస్తుని గురించి చెప్తున్నాడని చెప్తావా? I will also say he's also preaching Christ." బైబిల్ కూడా అదే చెప్తుంది. He was so upset. అతను ఆ విషయంలో అప్సెట్ అయ్యాడు. For some reason, there were two other guys in our ministry that were also preaching the gospel, and he made the police take these guys and put them in jail. అయితే ఇంకొకసారి కూడా ఇంకో ఇద్దరు మా యొక్క బృందంలో వెళ్ళి సువార్త చెప్తున్నప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళని పిలిపించి వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళమని, జైలుకి తీసుకెళ్ళమని చెప్పారు. And the whole Bible college curriculum of Introduction to Missions became a reality. ఏదైతే బైబిల్ కాలేజీలో వాళ్ళు నేర్చుకున్నారో ఆ నేర్చుకున్నదంతా ఆ రోజు వాస్తవికంగా వాళ్ళ కళ్ళ ముందు కనపడింది. These guys were framing all kinds of charges. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద అనేక రకాలైనటువంటి ఛార్జ్ షీట్ నిందలు రాస్తూ ఉన్నారు. It's very clear that they were lying. అవతల వాళ్ళు అబద్ధం ఆడుతున్నారని చాలా తేటతెల్లంగా కనపడుతుంది. And justice was supposed to secure a favorable verdict. ఇప్పుడు అక్కడ అంత అన్యాయమైనటువంటి నిందలు పెడుతున్నారు అన్నప్పుడు న్యాయం అనేటువంటి దాన్ని అక్కడ భద్రత కాపాడవలసిన బాధ్యత న్యాయానికి, చట్టానికి ఉంది. So the guys were in there for till about 11-12 at night, and we were all there too. రాత్రి పూట దాదాపు 11-12 దాకా కూడా ఆ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. నేను కూడా ఆ సమయంలో అక్కడ ఉన్నాను. And after all kinds of things, we just basically, they were released and we just went home on our way. ఆ తర్వాత వేరే కొన్ని విషయాలు జరిగినాయి. ఆ తర్వాత వాళ్ళు వదిలిపెట్టేశారు మమ్మల్ని, మేము ఇంటికి వెళ్ళిపోయాం. And we came back again the next week. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ ఆ ప్రాంతానికి వచ్చాం. And the next week. మళ్ళీ వారం వెళ్ళి సువార్త We didn't see those two guys. ఆ తర్వాత వాళ్ళిద్దరు మాకు కనపడలేదు. You know why? ఎందుకో తెలుసా? The issue is not about what we are doing or what we are not doing. The issue is a kingdom issue. ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఏం చేయట్లేదు అనేది కాదు, కానీ ఇది రాజ్యాలకు సంబంధించినటువంటి విషయాలై ఉన్నాయి. It's not about these two guys that frame charges against. It is a kingdom issue. ఇక్కడ వీళ్ళిద్దరూ వెళ్ళి మా మీద నిందలు వేసి పెట్టడం అనేది కాదు, కానీ అది ఈ రాజ్యాలకు సంబంధించినటువంటి సంఘటన అయి ఉంది. And this is what I want to say today. ఈరోజు నేను ఈ మాటలు చెప్పదలుచుకున్నా. Whenever there was a visitation ఎప్పుడైతే దర్శనం అనేటువంటిది ఉంటుందో in the Old Testament, పాత నిబంధన కాలంలో, to whom God revealed himself, they had an opportunity to behold his glory. ఎవరికైతే దేవుడు తాను బయలుపరుచుకున్నాడో వాళ్ళు ఆ మహిమను చూడగలిగిన భాగ్యాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. It says in the book of Acts in the 7th chapter in the 2nd verse that the glory of God told Abraham in the Ur of the Chaldees, "Get out of there and go to the land that I will show you." అందుకనే అపోస్తల కార్యం 7వ అధ్యాయం 2వ వచనంలో ఏమని రాస్తుందంటే, అబ్రహాముకి ఆయన మహిమ కనబడి, ఇగో నువ్వు ప్రాంతంలో నుంచి బయటికి వెళ్ళు, నేను నిన్ను మహిమపరచుకుంటానని దేవుడు తెలియజేశాడు. It doesn't say that in Genesis 12, 1, 2 and 3, but it says that in Acts chapter 7 verse 2 and మనం ఆదికాండ 12వ అధ్యాయం 1-2 వచనాలు చూసినప్పుడు ఆ మాట కనపడదు, కానీ అపోస్తల కార్యం 7వ అధ్యాయం చదివినప్పుడు ఆ మాట కనపడుతుంది. There is a reason why Stephen is using that word, because he's going to be stoned very soon and he's going to go up in glory. So he uses the word glory. ఆ స్టెఫను ఆ సందర్భంలో ఆ మాట వాడటానికి గల కారణం అంటూ ఉన్నది. ఎందుకంటే ఆయన కూడా ఇప్పుడు చనిపోబోతున్నాడు, ఆయన మహిమలోకి వెళ్ళబోతున్నాడు, కాబట్టి ఆ విషయాన్ని అక్కడ ఆయన ప్రస్తావించాడు. The book of Isaiah in the 6th chapter, when Isaiah gets a vision of the throne room of God in the Gospel of John in chapter 12 verses 39 and 40, it says, when Jesus is talking, whom did Isaiah see when he spoke of? యెషయా గ్రంథం 6వ అధ్యాయం ప్రకారము యెషయా దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ సందర్భం గురించి సువార్తల్లో యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఆ మహిమ కనబడుతున్నప్పుడు యెషయా ఎవరిని చూశారు అని అడిగాడు.
whose glory did Isaiah see when he spoke of in chapter 6? ఏషియా గురించి మాట్లాడినప్పుడు ఏషియా గ్రంథం 6వ అధ్యాయంలో ఎవరిని మహిమను ఆయన చూశాడు? And Isaiah in chapter 6 saw the pre-incarnate glory of Christ. అక్కడ ఏషియా గ్రంథం 6వ అధ్యాయంలో ఏషియా చూసినటువంటి మహిమ ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క మహిమను ఆయన చూశాడు. When was this? అది ఎప్పుడు జరిగిందండి? In the book of Isaiah. యెషయా గ్రంథంలో జరిగింది. Who is speaking these words? ఇప్పుడు ఆ మాటల తర్వాత ఎవరు చెప్తున్నారు? The one whose glory Isaiah had seen is now speaking about Isaiah 6, about the glory that was revealed to Isaiah. Can you mention that? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యేసుని మహిమలో యెషయా చూస్తే అదే యేసు ఇక్కడ ఆలనాడు జరిగినటువంటి సంఘటన గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. So let's come back to that మరలా ఆ విషయం దగ్గరికి వద్దాం. term righteousness, as Pastor John said. నీతి అనే పదం దగ్గరికి వద్దాం. ఇందాక పాస్టర్ జాన్ గారు కూడా చెప్పారు. Because, and let's recap it, because holiness is a law of God's being. పరిశుద్ధత అనేటువంటి దేవుని యొక్క ఉనికిని తెలియజేస్తుంది కాబట్టి Even if there was nobody else, he would still be holy. ఎవరు లేకపోయినప్పటికీ దేవుడు మాత్రం పరిశుద్ధుడిగానే మిగిలిపోతాడు. Righteousness has to do with his character. అయితే నీతి అనేటువంటిది మాత్రం ఆయన యొక్క క్యారెక్టర్ ద్వారా So when it comes in relationship to sin, God must now act in such a way that he would reveal his righteousness. పాప సందర్భం దగ్గరికి వచ్చేసరికి మాత్రం దేవుడు తన యొక్క నీతిని బయలుపరచవలసి ఉన్నది. Remember this, sin is not and can never be at any point of time accepted in the presence of God. ఎవరే గాని పాపము అనేటువంటిది ఉన్నప్పుడు పాపి దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించడానికి అర్హత లేదు. In 1:13 of Habakkuk. అది హబక్కకు 1:13లో చెప్పారు. Therefore God must now do something in relationship to sin. అందుకనే పాపం విషయంలో దేవుడు ఇప్పుడు పరిష్కారం అనేటువంటిది జరిగించాలి. He cannot overlook it. పాపమును ఆయన కన్నులు మూసుకొని వదిలేయకూడదు. So he has either to condemn the sinner, అయితే పాపినైనా ఆయన శిక్షించాలి, or he can choose to condemn the sin that the sinner committed. అయితే పాపి చేసినటువంటి పాపం ఏదైతే ఉందో దానికన్నా ఆయన పరిష్కారం చేయాలి. If he chose to condemn the sinner, then you and I have absolutely no hope. ఒకవేళ పాపిని కానీ ఆయన శిక్షించి ఉన్నట్లయితే ఈ రోజున నీకు నాకు నిరీక్షణ అనేటువంటి దాన్ని కలిగి ఉండేవాళ్ళం కాదు. But if he chose to condemn the sin in the sinner, then there is a way by which God has to demonstrate his righteousness. అయితే పాపి చేసినటువంటి పాపమును బట్టి ఆయన పరిష్కారం చేయాలని కోరుకున్నాడు కాబట్టి నీలో నాలో ఆయన బయలుపరుచుకున్నాడు. You understand ఆయన that? నీతిని బయలుపరుచుకున్నాడు. So when God is glorified, ఎప్పుడైతే దేవుడు మహింపరచబడ్డాడో it means that he is now demonstrating something that is the very law of his being. ఆయన యొక్క ఉనికి అనేటువంటి దాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. In revealing his glory, he is actually revealing himself. ఆయన మహిమను బయలుపరుస్తున్నాడంటే తనకు తానుగా బయలుపరుచుకుంటున్నాడని దాని యొక్క అర్థం. And every time God's glory was revealed, there was an understanding of a certain aspect of his nature and of his character. ప్రతిసారి మహిమ అనేటువంటిది బయలుపరచబడినప్పుడు ఆయన యొక్క స్వభావము లేదా ఆయన యొక్క ప్రవర్తన అనేటువంటిది బయలుపరచబడుతూ వచ్చింది. So now God has to reveal his plan. ఇప్పుడు దేవుడు తన యొక్క సంకల్పమును బయలుపరచవలసి ఉన్నది. And the revelation of his plan will also be the revelation of his glory. దేవుని యొక్క సంకల్పం బయలుపరచబడుతుందంటే ఆయన యొక్క మహిమను బయలుపరచుకోవడం అనేది జరుగుతుంది. Which means that no one can take credit for what he is going to do. అంటే ఆయన చేస్తున్నటువంటి పనిని బట్టి ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా దాని ద్వారా మెప్పు పొందడానికి వీల్లేదు. We will be recipients of it, but we cannot take credit for it. ఆయన చేసిన దాన్ని మనం స్వీకరించుకోగలమే కానీ ఆయన చేసిన దానికి మనం మెప్పు పొందలేం. When we stand before God at the Bema Seat judgment, రేపొద్దున మనం ఆ యొక్క క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు rewards will be given బహుమానాలు అనేటువంటి ఇవ్వబడతాయి. on the basis of how much we took into account the glory of God. దేవుని యొక్క మహిమను మనం ఎంతవరకు దాన్ని గౌరవించాల్సిన విధానంలో గౌరవించామో దాన్ని బట్టి అక్కడ మనకు బహుమానాలు ఉంటాయి. Now we have to take care of a lot of things in our life. మనకి జీవితంలో మనం ఆలోచించవలసిన విషయాలు, చేయవలసిన అనేకమైనవి ఉంటాయి. And many are not aware of the fact that every single little detail of our life, if we recognize the importance of it
from eternity's viewpoint, will not live life casually. మనం కానీ ఈ యొక్క నిత్యత్వంతో కూడిన దృష్టిని కలిగి జరుగుతున్న ప్రతి సందర్భాన్ని ఆ రకంగా చూస్తే ఏ విషయాన్ని కూడా మనం తేలికగా కొట్టిపారేయలేము. That is the difference between a person that under pressure wants to quit, ఒక ఒత్తిడిని బట్టి ఒక వ్యక్తి మానేయటం అనే దాని గురించి చూసినట్లే ఆ వ్యక్తికి ఉండే సంబంధము, he wants to give excuses for his life, తనకి జీవితంలో సాకులు చెప్తూ he ఉంటాడు, wants to live in self denial, ఇక అనేకమైనటువంటి వాటిని నాకు వద్దు he అనుకుంటూ has ఉంటాడు, self defense mechanisms, తనకు తాను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తూ he ఉంటాడు, makes excuses, ఆయన అనేక సాకులు చెప్తూ ఉంటాడు, or he chooses to live in a life of self preservation, లేదంటే తనకు తాను ఏదో కాపాడుకోవాలి అని భద్రపరచుకోవడం కోసం ఆయన జీవిస్తూ ఉంటాడు, or he can choose to lay his life down once and for all and give the glory to Christ. అలా కాకపోతే అసలు నిజంగా దేవుని కొరకు తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి దేవుణ్ణే మహింపరిచే వ్యక్తిగా ఉంటాడు. So the first man, Adam, ఆదాము మొదటి పురుషుడు, he sinned, అతడు పాపం చేశాడు, and we all sinned in him. ఆయనలో మనం కూడా పాపం చేశాం. Therefore, in Romans 5:12, రోమా 5వ అధ్యాయం 12వ there వచనం, is no way that the human race could have glorified God. దేవుణ్ణి మానవులు మహింపరచగలరు అంటానికి అసలు ఎక్కడా కూడా ఆధారాలు లేవు. The entire fallen human race, there is no way that the human race could have glorified God, because sin is against the law of his being, and no matter what we do, we can never ever glorify him. పాపము అనేటువంటి దేవునికి వ్యతిరేకమైంది కాబట్టి మనం చేసిన పాపాన్ని బట్టి ఇక మనం ఎన్ని చేసినా కూడా దేవునికి మాత్రం మహిమ అనేటువంటిది రాదు. Few minutes I have left, కొన్ని నిమిషాలు నేను చెప్తాను, so that my interpreter doesn't go to sleep. What? No. So in God's plan, he chose that he would send his son as the last Adam. అయితే దేవుని సంకల్పంలో ఆయన ముందుగానే నిర్ణయించుకున్నాడు తన కుమారుడైన క్రీస్తుని కడవరి ఆదాముగా పంపించాలి అని ఆయన ముందుగానే ప్లాన్ పెట్టుకున్నాడు. Now when you and I are called to take certain risks with our life, we will not give our best when it comes to the things that are at risk. మనము ఏదైనా ఇవ్వాలి వేరే వాళ్ళకి అనుకున్నప్పుడు మనం రిస్క్ తీసుకొని శ్రేష్టమైనటువంటి వాటిని వేరే వాళ్ళకి ఇవ్వము. When you love someone and you know that they lose things, when you will give them a duplicate iPhone. నేను ఒక వ్యక్తికి ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి భద్రంగా ఉండడానికి తెలిస్తే ఆయనకి మనం డూప్లికేట్ ఐఫోన్ ఇస్తాము. Looks like the real thing. అది చూడడానికి నిజంగా కనపడుతుంది, It's not the real thing. కానీ అది నిజమైంది కాదు. In the plan, the Father did not send a duplicate Adam. కానీ దేవుని సంకల్పంలో మాత్రం మన కోసం డూప్లికేట్ అయినటువంటి నకిలీ అయినటువంటి ఆదామును మన కోసం పంపించాల. He didn't decide to take dust all over again and just blow on it and suddenly create Adam, another Adam like he did create when he first created man. He could have done that, right? మొదటి ఆదాముని మట్టితో చేశాడు కాబట్టి తర్వాత కూడా ఇంకొక ఆదాముని కూడా మట్టితోనే చేద్దామని ఎప్పుడు కూడా ఆయన అనుకోలేదు. And have that Adam that he created out of the dust of the earth and just show himself up someday and have in some way make atonement for the sins of the world, correct? He didn't do that. ఎక్కడైనా మట్టితో చేయబడిన ఆదాము మరలా పాప పరివారణ చేస్తాడు అని ఆయన చేయాలంటే చేయొచ్చు, కానీ ఎప్పుడు కూడా ఆ విధంగా చేయాల. Because by doing that there would be no glory in God. ఒకవేళ ఆయన ఆ విధంగా చేసి ఉంటే దేవునిలో మహిమ ఉండేది కాదు. See, this is what is unique and we will never understand it. I mean, you might, but I don't understand it in its totality, and that is this. మనకి ఎప్పటికీ కూడా అర్థం కానిటువంటిది ఒక సంఘటన ఉన్నది. That for the Father to basically send the Son down in human form and to make him feel that abhorrence of sin is something which is very foreign to our natural thinking. దేవుడు తన కుమారుడిని క్రీస్తు లోకంలోనికి పంపించి ఈ లోకంలో ఉన్న పాపములన్నీ ఆయన మీద పెట్టి ఆయన పాపిగా చేయటం అనేటువంటిది మానవ ఆలోచనలకు అది అతీతమైనటువంటిదిగా ఉంటున్నది. Let me explain. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Okay, say that here is సురేష్ ఉన్నాడు and he is the first Adam. ఆయన మొదటి ఆదాము అనుకుందాం. Okay, and I want one person to come here. Prabhu. Now he is Suresh, not Adam. Okay. Now he has sinned. ఇతను పాపం చేశాడు అనుకుందాం. Now
God could have created another Adam just like the first Adam out of the dust of the earth, but he didn't do that. మొదటి ఆదాముని మట్టితో చేసినట్లుగా దేవుడు ఇంకొక ఆదాముని కూడా మట్టితోనే చేసి ఉండొచ్చు. But he sent his son. కానీ అలా చేయకుండా ఆయన తన కుమారుడినే పంపించాడు. Now this sin that God abhors is the sin that was transferred here. ఏం చేశాడంటే ఇతను చేస్తున్నటువంటి పాపాన్ని అతని మీద పెట్టాడనమాట. Can't God find another way by which he can impute sin? Because why does he want the second person in the Trinity who is absolutely blameless and spotless to be in that place where he even feels the weight of that sin upon himself? దేవుడు ఇంకో విధానంలో ఇంకేదైనా చేసి ఉండొచ్చు కదా. ఎందుకని ఈ తత్వంలో ఉన్నటువంటి ఒకరైన క్రీస్తు మీద మన పాపాలన్నీ భారంగా ఆయన మీద ఎందుకు పెట్టాడు? Can you understand? I can't. అది అర్థం చేసుకోగలరు అసలు మీరు? నేనైతే అర్థం చేసుకోలేను. Like in a normal sense, a God could do everything, would not basically want to do it that way, but he did it that way. దేవుడు ఏదైనా చేయగలవాడు, కానీ ఆ సందర్భంలో మాత్రం దేవుడు ఈ విధంగా చేశాడు. You know why? ఎందుకో తెలుసా? Because God had no other way of demonstrating not his righteousness, he had no other way of demonstrating his love that would reveal his righteousness. దేవుడు వేరే విధానంలో చూసుకున్నట్లయితే నీతి మాత్రమే బయలుపరచాడు, కానీ ఇక్కడ ఆయన ప్రేమ ద్వారా ఆ నీతిని బయలుపరిచాడు. Are you understanding? అది చెప్తుంది అర్థమవుతుంది. I know it is a little bit like thoughts here, but it is absolute. That is why the gospel is the glorious gospel of his son Jesus Christ. Paul called it my gospel. అందుకనే ఈ సువార్తని మహిమయుక్తమైనటువంటి సువార్తగా చెప్పారు. పౌలు గారు నా సువార్త అని కూడా చెప్పారు. Every time I share the gospel with somebody, I get so excited. అందుకని నేను సువార్తని వేరే వాళ్ళకి చెప్పినప్పుడల్లా నేను ఎంతో ఉత్సాహంగా ఉంటాను. And the person that I'm sharing it to get so excited, he says, "Come, let's have a cup of tea." అయితే నేను ఎవరితో అయితే సువార్త చెప్తానో వాళ్ళు ఏమంటారంటే రండి టీ తాగుదామంటారు. You know why? ఎందుకో తెలుసా? Because the glorious gospel gives value to people. ఈ యొక్క మహిమాయుక్తమైనటువంటి సువార్త అనేటువంటిది ప్రజల జీవితానికి విలువను తీసుకొచ్చేదిగా ఉంటున్నది. I told a person who was having a problem with insecurity. ఒక వ్యక్తి ఈ అభద్రతా భావం అనేటువంటిది కలిగిన సమస్యతో He said, "I ఉన్నాడు. don't have any friends." అంటే ఆయన ఏమంటాడు, నాకు ఎవరు I said, స్నేహితులు "If లేరు. you came to church అయితే నేనేమన్నానంటే నువ్వు మందిరానికి వచ్చావు, on one Sunday, ఒక ఆదివారం వచ్చావు, you would have 150 people that will become your friend in a moment. ఒక్కసారి ఆదివారం మందిరానికి ఆరాధనకు రావడం ద్వారా సంఘంలో 150 మంది నీకు స్నేహితులు అయ్యారని చెప్పాను. He said, "What would I have to do to make them my friends?" వాళ్ళని స్నేహితులుగా చేసుకోవాలంటే ఏం చేయాలి అన్నాడు. I said, "When the offering basket comes, you got to put some money inside." అయితే నేను సరదాగా చెప్పాను, ఆ ఆఫరింగ్ కానుకలు వేసే డబ్బా వచ్చినప్పుడు నువ్వు కూడా అందులో వేయాలన్నాను. At a moment of time, just like this, you have to interpret that. At a moment of time, ఒకే ఒక క్షణంలో, just like this, ఒక put your hand up, just like this. ఒక చిటికి వేసినంతలో, At a point of faith, when we believe విశ్వాసంతో మనం నమ్మిన వెంటనే, in the glorious gospel, ఈ యొక్క మహిమాయుక్తమైన సువార్త నమ్మిన I వెంటనే become a son of God forever or a daughter of God forever. At a moment of time. నమ్మిన క్షణంలోనే మనం దేవుని యొక్క కుమారుడిగా లేకపోతే దేవుని యొక్క కుమార్తెగా And తీర్చబడుతున్నాం. all that Christ is with the Father, I share with him. ఇప్పుడు తండ్రికి ఏదైతే కలిగి ఉన్నాడో అదంతా కూడా కుమారుల్లో మనం కూడా పాలు పంచుకున్న వారం అవుతాం. Maybe you're not a Shah Rukh Khan or something. బహుశా నువ్వు షారుఖ్ ఖాన్ కాకపోవచ్చు, But you are more than that. కానీ దానికి మించిన గొప్పవాడివి. Maybe they weigh themselves on scales and balances. They weigh themselves and give them their net worth. You know what is the net worth of a believer today? ఈ రోజుల్లో ప్రజలు వారికి ఉన్నటువంటి హోదాని చూసుకొని ఏదో విలువలు చూసుకుంటున్నారు, కానీ విశ్వాసుల యొక్క విలువ ఏంటో తెలుసా? When Pastor Shibeli was called to the income tax department in the States, it's called the IRS. ఫస్ట్ శిబులి గారిని ఒకసారి ఇన్కమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచారంట, ఐఆర్ఎస్ వాళ్ళు. Said, "Look at your income, నీ ఆదాయం ఒకసారి చూడు అన్నారంట. but look at your passport. కానీ నీ పాస్పోర్ట్ చూడు అన్నారంట. How many countries you have gone to, but where is the money that comes? How are you going into these countries if you have no income?" నీకు అసలు ఆదాయమే లేదన్నట్లు ఇక్కడ కనపడుతుంది, మరి నువ్వు తిరిగిన దేశాలు చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి, నీకు ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా ఎలా తిరిగావని అడిగారు. So he said, "I'm a missionary." అప్పుడు ఆయన చెప్పాడు, నేను సేవ చేసే దేవుని The సేవ. person that was investigating him was a lady who was a believer. అయితే ఆ యొక్క ఇన్వెస్టిగేషన్లో కూర్చున్నటువంటి వాళ్ళ కూడా ఒక లేడీ విశ్వాస అయి ఉన్నది. So he said, "Please explain how you do it." ఆ మందంట అసలు అయితే నువ్వు ఏ విధంగా తిరగగలిగావో ఒకసారి నాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయందంట. That is the secret that only God's people have. కేవలం దేవుని ప్రజలకు మాత్రమే ఆ విషయాలు రహస్యాలు అర్థమవుతాయి. Now Jesus is not telling the disciples,
ఇక్కడ gather 12 baskets in advance. యేసుక్రీస్తు వారి శిష్యులను పిలిచి ముందుగానే 12 గంపలను సిద్ధపాటు చేసి పెట్టండి అని చెప్పలేదు. He's asking how many loaves, what do you have? అక్కడ అడిగాడు, ఏముంది మీ దగ్గర అని అడిగాడు. He's not asking, keep the basket. He said, how many loaves, what do you have? He says, 5 loaves and 2 fish, right? అక్కడ ఏముందని అడిగితే కేవలం 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి. Oh, we have 5 loaves and make the people sit down. అప్పుడు దేవుడు అన్నాడు, యేసుప్రభువు అన్నాడు, వాళ్ళందరినీ కూర్చోబెట్టమన్నాడు. Now imagine if you and I were one of those disciples, you're going to look pretty foolish before 5,000 at least men sitting down there, okay? మరి ఇప్పుడు అక్కడ యేసుప్రభు శిష్యుల్లో మనం కూడా ఒకళ్ళమై ఉన్నాం అనుకోండి, 5,000 మంది అక్కడ కూర్చుంటున్నారు అనుకోండి, అదొక బుద్ధిహీనత అని మనం అనుకుంటాం. You know, the promises of God, the commands of God are actually His promises. దేవుడిచ్చిన ఆజ్ఞలు దేవుని యొక్క వాగ్దానాలై ఉన్నాయి. I say it again. దేవుని యొక్క ఇచ్చిన, మళ్ళీ చెప్దాం, The commands of God are actually His promises. దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క వాగ్దానాలై ఉన్నాయి. But somehow we are messed up in our minds. అయితే ఎక్కడో మన యొక్క మనసులో మనం అనవసరమైనటువంటి గందరగోళాన్ని చేసుకుంటూ And we ఉంటాం. don't realize that the commands of God are His promises. దేవుని యొక్క ఆజ్ఞలు వాగ్దానాలై ఉన్నాయి అనే విషయాన్ని మనం గ్రహించకుండా ఉండిపోతున్నాం. We don't know that God cannot go against the law of His own being. దేవుడు తన యొక్క మార్గమును మించి ఎక్కువ కార్యాలు చేయగలడు అనే విషయాన్ని నమ్మట్లేదు. That God is now once and for all completely satisfied in the work of His Son on the cross of Calvary. That is the only work that basically glorified Him. యేసుక్రీస్తు వారిని ఆ శిలువలో అర్పించడం ద్వారా ఆయన అర్పించిన విధానాన్ని బట్టి దేవుడు మహింపరచబడ్డాడు. So I want you to, before you come to church tomorrow, read the passage that Pastor John gave. Then read John 13:30 and 31. మీరు రేపు మందిరానికి వచ్చేటప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయము 30-31 వచనాలు ఒకసారి చదవండి. అలాగే ఇందాక పాస్టర్ జాన్ గారు కూడా వాక్యం చెప్పారు. Read John 17:1-5. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయం 1 నుండి 5 వరకు కూడా చదవండి. John 17:22 and John 17:24. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనం 25వ వచనం కూడా చదువుకొని రండి రేపు. And this is your home assignment. అది మీకు హోంవర్క్ అన్నమాట. And we will understand the message better. ఈ వచనాలు చదవటం ద్వారా రేపు మీరు సందేశాన్ని అర్థం So you చేసుకుంటారు. understand that? అర్థమైందండి? So God is now completely and totally at rest. దేవుడు ఎప్పుడు కూడా ఆయన పరిపూర్ణమైన విశ్రాంతిలో ఉంటాడు. Not that He was panicking before. అంటే ఇంతకు ముందు ఎప్పుడో ఆయన కలవరపడుతూ ఉన్నాడని కాదు. But he is now resting in the fact that the Son has glorified Him once and for all. ఆ యొక్క యేసుక్రీస్తు వారి కుమారుడు వచ్చి పరిపూర్ణంగా మహింపరచబడ్డారు, మహింపరచే కార్యం జరిగించారనే ఆ యొక్క సత్యమును బట్టి దేవుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. Now He is looking to see with whom He can share that glory with. అయితే ఇప్పుడు దేవుడు ఏం కోరుచు, ఆయన ఏం ఎదుగుతున్నాడంటే ఎవరితో నేను ఈ మహిమను పంచుకోవాలా అని ఆయన చూస్తున్నాడు. Now if there was a person that came and knocked on your door ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నీ తలుపు తట్టాడు అనుకోండి, and said, ఒక మాట చెప్పాడు I అనుకోండి, am looking out for someone that can share my I'm looking for someone that can share my inheritance with them. I'm looking for someone. ఎవరైనా అనుకోకుండా మీ తలుపు తట్టి, ఇదిగోండి నేను నా యొక్క శాస్త్రంగా ఉన్నటువంటి ఆస్తిలో ఎవరైనా షేర్ చేసుకుంటారేమో అని నేను చూస్తున్నానని మీతో ఒక మాట చెప్పాడు అనుకోండి. You say how much? మనం అంటే ఎంత అని, About like 5,000 crores or something. 5,000 కోట్లు అని చెప్పాడు అనుకోండి. First of all, you'll tell him there is a psychiatrist in town. ఆయన ఏమంటామంటే ఒక Maybe సైకియాట్రిస్ట్ you would want to kind of like consider that. డాక్టర్ గారు ఉన్నారు, బహుశా నేను డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లాలేమో అని అంటాం మనం. Because this message is so simple, many people don't believe it to be true. ఈ వాక్యం చాలా సింపుల్గా ఉంది కాబట్టి ఎవరు దీన్ని సరిగా నమ్మట్లేదు, ఇది నిజమని అనుకోవట్లేదు. So Jesus would say to a person in the Gospels, your sins are forgiven you, go and sin no more. And the Pharisees, they would throw up a fit. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒకసారి ఒక వ్యక్తితో నీ పాపం క్షమించబడి ఉన్నాయి, ఇక మేటికి వెళ్ళి పాపం చేయదంటే పరిసయ్యులు ఆ మాటను భరించలేకపోయారు. But the Son of Man has the authority on earth to forgive sins. అయితే ఇక దేవుని కుమారుడికి ఆ పాపమును క్షమించగలిగిన అధికారం కలిగి ఉన్నాడు. Only God can forgive sins. దేవుడు మాత్రమే పాపమును క్షమించగలడు. But the Son of Man has the authority. So he was in one sense indirectly equating himself with God. అంటే అక్కడ దేవునితో సముడుగా సమానమైనటువంటి విధానంలో తెలియజేసుకుంటున్నాడు. And so we have this amazing principle that in Romans 3:24 and 25, God demonstrated His righteousness. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24-25 వచనాల ప్రకారము దేవుడు తన యొక్క నీతిని బయలుపరిచాడు. In the Old Testament, in Acts 17:30,
And Romans 3:24, he overlooked and he passed over sin. Not that he condoned it, but that he found a way by which he would go over them and look to the cross as the meeting point with men. పాత నిబంధన బట్టి కూడా మనం చూస్తూ వస్తే దేవుడు ఈ పాపములన్నిటిని కూడా ఆ సిలువ వైపు చూపిస్తూ ఆ సిలువ దగ్గర ఆ పరిష్కారం ఉందన్నట్లుగా ఆ ప్రజలందరినీ దాని వైపు మళ్ళిస్తూ వచ్చాడు. And was God in the Old Testament completely and totally, was man in the Old Testament completely and totally justified by those sacrifices? Yes, because in those sacrifices it was a type of the once and for all sacrifice to come. పాత నిబంధన కాలంలో మనుషులు అర్పించినటువంటి బలులు అర్పణలు అనే ద్వారా మనుషులకి నీతి న్యాయం జరిగిందా అంటే కరెక్టే జరిగింది. ఎందుకనంటే ఆ యొక్క రాబోయేటువంటి ఆ యొక్క క్రీస్తు వారి యొక్క బలియాగానికి అవి సూచనగా కనపడుతున్నాయి కాబట్టి. So in closing, the cup that Jesus Christ actually withdrew from initially in John 18:11. యోహాను సువార్త 18:11 ప్రకారం ఆ యొక్క ఉగ్రత పాత్ర అనేటువంటిది పక్కనకి తీసివేయబడినట్లుగా అర్థమవుతూ ఉన్నది. Of which no human being could ever drink of is the cup that he drank for us. అంటే మనిషి నుండి తీసివేయబడి అది దేవునికి ఇవ్వబడింది. ఎందుకంటే మనుషులు ఎవరు కూడా ఆ ఉగ్రత పాత్రను భరించలేరు, ఎవరు దానిలో త్రాగలేరు కాబట్టి. So that you and I can sit on a table today and we can sup of that cup. And cup symbolic of fellowship in this sense. We can sup of that life that he has with the Father. We can sup of that life together. And this is what we do in the church as we meet. అందుకనే సంఘంలో సమాజంగా సహవాసంగా మనం చేరి వచ్చి దేవుడు మన కోసం ఆ ఉగ్రత పాత్ర ఆయన భరించాడు కాబట్టి ఇప్పుడు సహవాసం అనేటువంటి బల్ల చుట్టూ మనము దేవుని సహవాసంలో ఉంటున్నాం. Now you can glory in God, because in Revelation chapter 4 verse 11 we will all one day in heaven sing a song. And that song, it says, to worthy art thou, O Lord, worthy, because thou was what? Thou art worthy Mighty to receive all the glory and all the honor and all the power, because thou hast redeemed for thyself a people by thy blood, but we have been created for his pleasure. ప్రకటన గ్రంథం 4:11 ప్రకారము సమస్త మహిమ ఘనత ఆరాధనలు పొందుకోవడానికి ఆయన అర్హుడై ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. So I started in the beginning of the message with Psalm 84:11. 84వ కీర్తన 11వ వచనంతో మనం ప్రారంభించుకున్నాం ఈ సందేశాన్ని. He gives grace and he gives glory. ఆయన కృపను ఇస్తాడు, అలాగే ఘనతను కూడా మహిమను కూడా ఇస్తాడని చెప్పుకున్నాం. I said in 2 Peter 1:4 there is glory and virtue. అలాగే 2 పేతురు 1:4లో కూడా గుణాతిశయం కలిగినటువంటి మహిమ ఉందని తెలియజేశాం. But in John chapter 1:14 it is grace and truth. యోహాను సువార్త 1:14 కృపా సత్యం అనే మాటలు తెలియజేశాం. When John understood finally what this incarnation was all about after the resurrection, యోహాను భక్తుడు పునరుద్ధానం తర్వాత ఈ విషయాలన్నింటినీ కూడా గ్రహించాడు. he said we have beheld his glory. ఆ మహిమను మేము పొందుకున్నాం అని తెలియజేశాడు. Glory as of the only begotten of the Father, full of grace and truth. ఈ యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా సత్యములతో కూడిన మహిమను పొందుకున్నామని తెలియజేశాడు. It is into that sphere that Jesus Christ has gone that we will one day go. యేసు క్రీస్తు వారు దేంట్లోకైతే ప్రవేశించాడో ఒకనాటికి మనము కూడా అందులోకి ప్రవేశించే వారమై ఉన్నాం. And in Jude 1:24 యూదా 24 ప్రకారం he is going to present us. ఆయన మనల్ని అక్కడ కనపరచబోతున్నాడు. Amazing verse. You can read the rest of it if you know it. He is going to present us without blame before his glory forever. శాశ్వతంగా ఉండే నిత్యత్వమైన మహిమలో మనల్ని ఆయన నిందారహితులుగా కనపరచే నిమిత్తం క్రీస్తు వారు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. When we come మనందరూ ఇదిగా చేరి వచ్చినప్పుడు, to church, సంఘానికి వచ్చినప్పుడు, we don't look at how much makeup the other person put. అవతల వ్యక్తి ఎంత మేకప్ వేసుకున్నాడని మనం చూడనక్కర్లా. Women, please put your makeup. But what we begin to see is in 2 Corinthians 3:18 we begin to see the glory that is beginning to be reflected on each other. అయితే ఈ యొక్క 2 పేతురు 3:18 ప్రకారము ఆ యొక్క మహిమ అనేటువంటిది ప్రతిబింబించాలి అనే విషయాన్ని తెలియజేశారు. And we begin to be amazed that God is now taking a human vessel and he is conforming it into his image. It's a mystery. దేవుడు మానవ పాత్రలో మనల్ని తీసుకొని ఆయన స్వరూపంలోనికి మారుస్తున్నాడు. అది చాలా అద్భుతమైన విషయం. So I asked a Bible college student. నేను బైబిల్ కాలేజ్ స్టూడెంట్ ఒక ప్రశ్న అడిగా. I says, how are you doing in Bible school? బైబిల్ స్కూల్లో నువ్వు ఎలా ఉన్నావు అని అడిగాను. God said, I'm come here to take all that I can take.
ఇక్కడికి నేను తీసుకోగలిగినంత తీసుకోవడానికి No, వచ్చాను he said, అన్నాడు. I am come here to get all that I can get. నేను ఇక్కడ పొందుకోవాల్సిన దాన్ని పొందుకోవడానికి వచ్చాను And I అన్నాడు. said, you are also here for God to take all that he can take. సారీ భాష. God is here to take all that he can take. అయితే నేనేమనంటే నీ నుండి దేవుడు ఏదైతే తీసుకోలేడో వాటన్నిటిని తీసుకోవడానికి నువ్వు దేవుడు ఇక్కడ పంపించాడని చెప్పాను. Not a bad exchange policy where God takes Adam away from us and he gives us his son. Isn't it amazing? ఆదామును మనలో నుండి తీసివేస్తే తన కుమారుని దేవుడు మనకి ఇస్తున్నాడు. అది చాలా గొప్ప I'll మార్పు. settle for that exchange any day. I will settle for that exchange any day. అది ఏ రోజునైనా కూడా దానికి మనం ఎక్స్చేంజ్ అవ్వడం కోసం, మార్పు చెందడం కోసం సిద్ధంగా ఉన్నాం. You are losing it as an interpreter. No. Father, we thank you for this evening and just these thoughts that we've had. Just minister to our hearts and to recognize, what a great price you paid for us on the cross of Calvary. And in compared to that, we really are not called to pay that much of a price to follow you. And so give us this understanding that it is a joy to live for you. It is a joy to serve you. And it is a joy to love and serve one another in the body of Christ. And then bring this message to a lost and dying world. We thank you for it in Jesus' name. Amen. Amen. Amen.